బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డిగూడలో వెలిసిన మావోయిస్టుల పోస్టర్ కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇప్పటి వరకు ఆ హామీలను అమలు చేయలేదు అని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేకించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రవర్తన బాగోలేదు. పాదయాత్ర చేసిన సమయంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హామీలను విస్మరించారు. అనిరుద్ రెడ్డి అనుచరులు బినామీలు వ్యవహారాలన్నీ మాకు తెలుసు అంటూ కొంతమంది ఎమ్మెల్యే అనుచరుల పేర్లను మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డిగూడలో వెలిసిన మావోయిస్టుల పోస్టర్ కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇప్పటి వరకు ఆ హామీలను అమలు చేయలేదు అని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేకించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రవర్తన బాగోలేదు. పాదయాత్ర చేసిన సమయంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హామీలను విస్మరించారు. అనిరుద్ రెడ్డి అనుచరులు బినామీల వ్యవహారాలన్నీ మాకు తెలుసు అంటూ కొంతమంది ఎమ్మెల్యే అనుచరుల పేర్లను మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డిగూడలో మావోయిస్టులు ఒక పోస్టర్ అయితే విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి గురుప్రసాద్ నడి తెలుసుకుందాం. గురుప్రసాద్, చెప్పండి, మావోయిస్టులు ఎమ్మెల్యేను ఉద్దేశించి వాళ్ళ అనుచరులను ఉద్దేశించి ఒక పోస్ట్ అయితే చెప్పడం జరిగింది. హామీలు ఇచ్చారు, ఎన్నికల సందర్భంగా ఏమీ నెరవేర్చట్లేదు అని చెప్పి వివరాలేంటి? అయితే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన సొంత గ్రామం ఏదైతే రంగారెడ్డిగూడ ఉందో రంగారెడ్డిగూడలో మావోయిస్టుల పేరిట లేఖ అంటించడం అనేది కూడా కలకలం రేపుతుంది. ఒక స్వయంగా ఎమ్మెల్యే సొంతూరులోనే ఈ మావోయిస్ట్ లేఖ అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసులు దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ మావోయిస్ట్ లేఖలో కూడా ఒకటి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా సేమ్ టైం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేరు మెన్షన్ చేశారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే కాకముందుకు ఆయన పాదయాత్ర చేసిన సమయంలో కొన్ని భూములను కూడా అడ్డగించి బెదిరించి రిజిస్ట్రేషన్ ఆపివేశారు. అవన్నీ కూడా అక్రమంగా గురని చెప్పేసి అప్పట్లో చెప్పారు. కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ భూముల వ్యవహారాలు కూడా ఆయన పట్టించుకున్న లేదు. అలాగే ఆయన ప్రవర్తన కూడా బాగాలేదని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రంగారెడ్డిగూడలోని లక్ష్మీనరసింహ టెంపుల్లో కొన్ని విగ్రహాలు మాయమయ్యాయి, అప్పుడు దొంగిలించారు. దాని వెనకాల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అనుచరులు కూడా ఉన్నారని చెప్పేసి వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోదరుడు దుశాంత్ రెడ్డి పేరు కూడా మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే మా హెచ్చరిక, తీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఘాటుగా లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే డిఎస్పీ అలాగే స్థానిక పోలీసులంతా కూడా పూర్తిస్థల వద్ద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అది ఎమ్మెల్యే సొంత గ్రామం, ఆ గ్రామంలో కూడా నేరుగా ఆయనకు వ్యతిరేకంగా ఈ పోస్టర్ వెలిసివేయడం కూడా పూర్తిగా ఇప్పుడైతే హాట్ టాపిక్ గా మారింది. అదేవిధంగా ఇది ఆకతాయిల పైన లేకపోతే ఎమ్మెల్యే సంబంధించిన వ్యతిరేక వర్గీయులు అనేది కూడా ఇప్పుడు ఆ కోణంలోనే దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అనిరుద్ రెడ్డికి కూడా సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది. అది ఎవరైనా కావచ్చు, మావోయిస్టు లేక కావచ్చు, మావోయిస్టులా లేకపోతే ఆకతాయిలా లేకపోతే ఆయనకు సంబంధించిన ప్రత్యర్థుల ఏది ఏమైనప్పటికీ ఒక ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఇలాంటి లేఖ అంటించడం అలాగే ఆయనను హెచ్చరించడం కూడా ఇప్పుడు కలకలం రేపుతుంది. కాబట్టి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా పూర్తిస్థల మాత్రం సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. పూర్తిస్థల మాత్రం పోలీసులు మాత్రం ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారు, నిజంగానే
మావోయిస్టులే ఈ లేఖ అంటించారా లేకపోతే ఆకతాయిల పని కోణంలో అయితే దర్యాప్తు కోణంలో ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేరుగా ఆయన సొంత గ్రామంలోనే ఈ మావోయిస్టుల పేరిట లేఖ గోడపై అంటించడం కూడా ఇప్పుడైతే సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఒకవేళ ఆకతాయిలా లేకపోతే మావోయిస్టుల నిజంగానే మావోయిస్టులే ఈ లేఖ అంటించారనే కోణంలో అయితే దర్యాప్తు జరుగుతుంది. అయితే దీనిపై అనిరుద్ రెడ్డి ఏమైనా స్పందించడం జరిగిందా? ఇప్పటికే ఆయన కూడా స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అలాగే స్థానిక పోలీసులు కావచ్చు, అలాగే పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సొంత గ్రామం కాబట్టి, అదే విధంగా అదే నియోజకవర్గం, అందులోనే ఆయన సొంత గ్రామం కాబట్టి ఆ గ్రామంలోనే ఈ రకంగా ఈ పోస్టర్ వెలిసడం కూడా పూర్తిస్థాయిలో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అనిరుద్ రెడ్డి పూర్తిస్థాయిలో పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పూర్తిస్థాయిలో మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఈ మావోయిస్టుల పేరిట ఉన్న ఈ లేఖను కూడా వాళ్ళు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు, కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో మాత్రం దర్యాప్తు జరుగుతుంది డెఫినెట్లీ గా. ఎందుకంటే మావోయిస్టుల ప్రాబల్యం లేదు తెలంగాణలో. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ పరిస్థితిలో అది జడ్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామంలో రంగారెడ్డిగూడెంలో ఈ పోస్టర్ అంటించడం కూడా ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అసలు మావోయిస్టులు ఏమైనా స్పందించారా, లేక వాళ్లే రాసినట్లు ఏమైనా తెలుస్తుందా, లేకపోతే ఎవరైనా ఆకతాయిలు కావాలని చేసిన పనిగానే ఇది భావించాలా? అది స్పష్టంగా ఆ లేఖలో కూడా లచ్చన్న దళం అని చెప్పేసి తెలంగాణ కార్యదర్శిని కూడా కింద మెన్షన్ చేశారు. అలాగే సిగ్నేచర్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిస్థాయిలో మాత్రం ఒక మావోయిస్టు సంబంధించిన లేఖగానే భావించవచ్చు. అది అంత పూర్తిస్థాయిలో మాత్రం అదే విధంగా పూర్తిగా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే మావోయిస్టుల నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. కాకపోతే ఇది నిజంగానే జరిగిన మావోయిస్టుల నుంచి కూడా ఎలాంటి సమాచారం కానీ మేమే స్వయంగా హెచ్చరించామని కూడా వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఇంటిమేషన్ చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ గా అయితే ఇది పూర్తిస్థాయిలో మాత్రం ఈ గ్రామంలో ఉన్న కొంతమంది ఆకతాయిల పనిగానే అక్కడ ఉన్న పోలీసులు భావిస్తున్నారు. అదే కోణంలో ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగుతుంది. అనిరుద్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా అదనపు సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తికి ఈ రకంగా బెదిరింపులు రావడం, నేరుగా సొంత గ్రామంలోనే ఇలాంటి హెచ్చరిక లాంటి లేఖ ఉండడం పట్ల కూడా సర్వత్రా అక్కడ కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్లీగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి అదనపు సెక్యూరిటీ కల్పించాలని కూడా వారంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.